జూన్ నెలంటే ఎండలు పోయి వాతావరణం చల్లబడుతుంది. పోరలకు స్కూళ్ళు చాలైతాయి, రైతులకు పంటలు చాలైతాయి, అమ్మా నాయనలకు ఖర్చులు పెరుగుతాయి. జూన్ వస్తుందంటేనే మస్తు బుగులు పడుతుంటారు. అటు పెట్టుబడికి ఎట్లా, ఇటు పోరల బడి ఫీజుకి ఎట్లా అని పబ్లిక్ ఇది పతేడు ఉండేదే. కానీ ఈ తాప జూన్ నెల లీడర్లు ఆఫీసర్లను సుతా బుగులు పట్టిస్తుంది. అగో అట్లెట్లా అంటారా? గీ ముచ్చట చూస్తే మీకేర్కైతుంది. జూన్ నెల అంటే అందరికి చదువుల నెలనే గుర్తు, కానీ ఇప్పుడు విచారణ నెల అయింది. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, కార్ రేసింగ్. ఫస్ట్ తీసుకుంటే 3 ఏళ్లలోనే ఏం తక్కువ 1,00,000 కోట్లు పెట్టి రప్ప కట్టేస్తే మేడిగడ్డ పిల్లల రుదాస్కే అన్నారం ఆగంలో వాడే సుందీల డేంజర్ ఉండే. ఈ సర్కారోళ్ళు కమిషన్ వేస్తే ఇంజనీర్లు, ఆఫీసర్లు అందరితోటి మాట్లాడి ఆకలరు అప్పటి ముఖ్యమైన వాళ్ళని ఎంక్వైరీ చేసి నడుస్తుంది. ఈటెల సారు, హరీష్ రావు సారు ఒక మలకొచ్చి మా తప్పేం లేదు, అంతా ఇంజనీర్లు చెప్పినట్టే చేసినాము, కేసీఆర్ ఒక్కడే కారణం కాదు, మంత్రులంతా కూకొని డిసైడ్ చేసినాము అని రే. ఇక రేపు పాత సీఎం సారే విచారణకు రాబోతున్నాడు. ఇక ఫోన్ ట్యాపింగ్, బీఆర్ఎస్ వార్డులో ప్రతిపక్షం లీడర్లు అయ్యి, ప్రజా సంఘాలు అయ్యి, ఆఖరికి జడ్జిల ఫోన్లు కూడా రికార్డింగ్ చేసి పవర్ పోయినాడే అన్ని గలబెట్టిండ్రని సిట్ విచారణ నడుస్తుంది. ఇప్పటికే కొందరు పోలీసులు అరెస్ట్ అయితే అమెరికా నుండి సతాయించి నిన్ననే ప్రభాకర్ సార్ వచ్చే నాకేం సంబంధం, నాకేం తెలియదని తుల్పరిచ్చిండు. మళ్ళొక పారి ఈ సార్ను విచారణ చేసినాక ఇంతకు ఎవరు ఫోన్లు రికార్డు చేయమన్నారో వాళ్ళకి నోటీసులు పోయే ఛాన్స్ ఉందట. ఇక కార్ రేసింగ్, అప్పటి ముఖ్యమైన మంత్రి గారు ఎవరికి చెప్పకుండా, క్యాబినెట్ పర్మిషన్ లేకుండా, ఆర్బీఐ రూల్స్ పాటించకుండా బయట దేశం కంపెనీకి 55 కోట్ల రూపాయలు పంపితే ఏసీబీ విచారణ అవుతోంది. కేసు కొట్టేయాలని సుప్రీంకోర్టు దాకా పోయినా ఫాయిదా లేకుంటే ఒక మల్క విచారణకు వచ్చిపోయిండు. మొన్న నోటీసులు ఇస్తే అమెరికాలో పార్టీ పండుగ ఉందని పోయొచ్చే. ఇక జప్పునే ఎంక్వైరీకి పిలుస్తారట. బీఆర్ఎస్ పెద్దలకు ఈ కేసులతోటే తలకాయ నొప్పి ఉన్నదంటే మా పార్టీలో దయ్యాలున్నాయి, కోవట్లున్నారని అన్న మీదనే కవితక తిరుగుబాటు జెండెత్తే. అన్ని విచారణలు కూడా ఆఖరికి వచ్చినాయి కాబట్టి ఏ కేసులు ఏమైతుందో చూడాలి మరి.